ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన వారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన సమస్తమును సరిగాను బాగుగాను చేయగలిగిన దేవుడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూస్తే గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేను సమస్తమును జరిగించువాడను, సమస్తమును చేయగలను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనమైతే ఎన్నో పనులను మనము చేయలేం, కానీ మన దేవుడు సమస్తమును సాధ్యము చేయగలిగిన వారు. మీ జీవితాలలో ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యములను దేవుడు జరిగించి సమస్తమును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మీ జీవితాలలో ఆయన చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు సమస్తమును చేయగలిగిన దేవుడవు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ కార్యముల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కార్యములను మీరు జరిగించండి. వారి కొదువలను మీరు తీర్చండి. వారి అక్కరలను మీరు తీర్చండి ప్రభువా. నీ సన్నిధి చేత మీరు నింపండి ప్రభువా. ప్రతి వారికి నీ కృపాక్షేమములు మెండుగా మీరు కలుగ చేయండి. ఈ దినమంతా కూడా నీ సన్నిధి, నీ ప్రసన్నత మీరు మాకు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.